నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. చాలామందికి బాడీలో ముఖ్యంగా ఏంటంటే స్టమక్ నుంచి అలాగే తర్వాత స్టమక్ పార్ట్ దగ్గర, స్టమక్ అంటే పొట్టంతా కూడా బాగా ఉబ్బరం అయిపోవడం, మంటగా ఉండడము, తర్వాత విపరీతమైన వేడిగా అనిపించడము, తర్వాత తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో ప్రాపర్గా అబ్జార్ప్షన్ లేకపోవడము, పొట్టలో అంటే ఇక్కడ ఏమవుతుందంటే తేలుపు ఎక్కువగా రావడం. సో ఇది మెయిన్గా ఏంటంటే లివర్ తాలూకు విపరీతమైనటువంటి హీట్ కండిషన్ చూస్తే కనుక లివర్ హీట్ ఎక్కువగా ఉండడము, అట్లానే తిన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అది అరగకపోవడం వల్ల అపాన వాయువు అంటాం కదా, ఆ అపాన వాయువు అంటే గ్యాస్ ఏదైతే ఉందో అపాన వాయువు అనేది పైకి రావడం. సో అప్పర్ వైపు వచ్చేటప్పటికి ఇక్కడ అంతా కూడా గుండెలో బాగా దడగా ఉండడము, గుండె భారంగా ఉండడము, ఏదో పట్టేసినట్టు ఉండడము ఇట్లా. అలాగే చాలా మట్టుకు విపరీతమైనటువంటి స్ట్రెస్, సో బాడీలో ఎప్పుడైనా స్ట్రెస్ ఉంటుంది. అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా చాలా విసుగ్గా ఉండడము, చిరాకుగా ఉండడము, బాడీలో ఎనర్జీ అంతా లోగా ఉండడము, తర్వాత ఇంకోటి ఏంటంటే నిద్ర పట్టకపోవడం, ఇన్సోమియా ప్రాబ్లమ్. సో ఇవన్నీ కూడా మెయిన్ కారణాలు ఏంటంటే మన బాడీలో మనం కనుక తత్వం వైపు చూసుకుంటే కనుక, అందుకని బాడీలో మనకి ఈ వాత పిత్త కపాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు అలా ఉంటుంది. అట్లానే లివర్, పర్టికులర్గా లివర్లో విపరీతమైనటువంటి హీటు, సో లివర్లో విపరీతమైన హీటు, అలాగే ముఖ్యంగా హార్ట్లో ఏమంటారంటే ఇక్కడ మనకి ఎలిమెంట్స్ వైపు కూడా చూసుకుంటే కనుక లివర్ వచ్చేసి మనకి ఇక్కడ వుడ్ ఎలిమెంట్ ఉంటుంది, వుడ్ ఎలిమెంట్ అని చెప్తారు అనమాట. సో వుడ్ ఎలిమెంట్ మదర్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో మనకి ఓవరాల్గా ఎలిమెంటరీ సైన్స్లో చూసుకుంటే కనుక వుడ్ ఎలిమెంట్తో కనెక్ట్ అయినప్పుడు మదర్లీ అంటే ఇక్కడ ఏంటంటే లివర్ తాలూకా బ్లడ్ని బ్లడ్ ప్యూరిఫై చేసి ఎనర్జీని ఫ్లో చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి ఎప్పుడైతే కనుక ఆ వుడ్ ఎలిమెంట్ అన్నది అంటే లివర్ ఏదైతే ఉందో ఎప్పుడైతే హీట్ ఉండడం వల్ల, డ్రైనెస్ అయిపోవడం వల్ల, లివర్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగకపోవడం వల్ల మనకి హార్ట్కి పంపింగ్ అన్నది సర్క్యులేటరీ సిస్టంలో ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ హార్ట్ ఎలిమెంట్ వచ్చేసి మనం చూస్తే కనుక ఫైర్ ఎలిమెంట్. సో ఇక్కడ మనకేమవుతుందంటే రెండు కూడా ఇప్పుడు ఇది వీక్గా ఉన్నప్పుడు అలాగే హార్ట్ కూడా వీక్గా ఉన్నప్పుడు ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఫ్లో అవ్వకపోవడం, అందకపోవడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ లివర్ దగ్గర ఉన్నటువంటి హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇక్కడ స్టమక్ కూడా మనకి కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా తిన్నటువంటి ఆహారం ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వకపోవడం, అది న్యూట్రియంట్ కింద కన్వర్షన్ కాకపోవడము, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగకపోవడము, దానివల్ల ఏమవుతుందంటే ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ కండిషన్స్లో ఏమవుతుందంటే బాడీలో ముఖ్యంగా మెన్ అయినా ఉమెన్ అయినా మెయిన్గా ఎనిమిక్ కండిషన్లోకి వచ్చేస్తారు. అట్లానే టంగ్ అది అంటే ఇక్కడ లిప్స్ అయి కూడా ఏంటంటే చేంజబుల్, లిప్స్ కూడా డ్రైనెస్ అయిపోవడం, విపరీతంగా డ్రై అయిపోవడం లిప్స్ పూర్తిగా. అంటే ఈవెన్ ఏంటంటే సమ్మర్లో కూడా డ్రైనెస్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది, అంటే విపరీతంగా లిప్స్ డ్రై అయిపోతుంటాయి. నాలుగు కూడా చూస్తే కనుక అంటే ఇక్కడ ఏంటంటే హీట్ వల్ల నాలుగు కూడా బాగా రఫ్గా అయిపోవడము, తర్వాత కలర్ కూడా లైట్గా మనకి ఏంటంటే ఎలోయిష్ కనిపించడం, సో కళ్ళు కూడా ఎల్లో కలర్లో కనిపించడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ మెయిన్గా. ఇక్కడ ఇవన్నీ కూడా ఈ కనిపించేటప్పుడు మనకి కండిషన్లో డయాగ్నోస్టిక్స్ ప్రకారం డయాగ్నోస్ చేస్తే కనుక ఇవన్నీ కూడా కండిషన్స్ కనిపిస్తాయి. సో ఎవరికైతే ఈ విధంగా ఉంటుందో, అలాగే నిద్ర పట్టకపోవడం, విపరీతమైనటువంటి బాడీ అంతా కూడా ఒకలాంటి సఫకేషన్ ఫీల్ అవడం, సో ఈవెన్ ఫ్యాన్ ఆన్లో ఉన్నా కూడా విపరీతంగా అంటే ఒక్కపోతమాట, అంటే సఫకేషన్తో ఉండడం. సో ఇవన్నీ కూడా కండిషన్స్ ఏంటంటే లివరు అలాగే హార్ట్ ఏదైతే ఉందో ప్రాపర్గా ఎనర్జీ ఏదైతే ఉందంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగకపోవడం, అబ్జార్ప్షన్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. సో ఇక్కడ మనం గనక మెయిన్ తత్వం అంటే ఇక్కడ ఏంటి మెయిన్గా మన బాడీలో వాతతత్వం ఎక్కువైపోవడం, సో వాతతత్వం ఎక్కువైపోవడము అలాగే పిత్తం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే పిత్తం ఎక్కువ అలాగే వాతం కూడా రెండు కనెక్ట్ అయినప్పుడు ఇలాంటి కండిషన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో బాడీలో ఏంటంటే విపరీతంగా స్ట్రెస్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది, తర్వాత యాంగ్జైటీ, తర్వాత విపరీతమైనటువంటి విసుగు, కోపము, చిరాకు, బ్లడ్ కూడా ప్రాపర్గా సర్క్యులేట్ అవ్వకపోవడము, తిన్నటువంటి ఆహారం అరగకపోవడము, అబ్జార్ప్షన్ ప్రాపర్గా లేకపోవడము, నిద్ర అన్నది చాలా డిస్టర్బ్డ్ స్లీప్, ఫ్రీక్వెంట్గా కూడా యూరినేషన్ ఏదైతే ఉందో ఫ్రీక్వెంట్గా వస్తున్నట్టు ఉండడం. సో వచ్చినా కూడా విపరీతంగా ఏమవుతుందంటే మంటగా ఉండడము, లేకపోతే డ్రిప్ లాగా అంటే కొంచెం డ్రాపుల్లా పడడం, ఇవన్నీ కూడా కండిషన్స్ అన్నమాట. సో ఈ రెండిటికి ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే మనకి లివర్కి అలాగే హార్ట్కి కనుక
ఇక్కడ మనం లివర్ కూడా మనం ఉండగా మామూలుగా ఎనర్జీ మెడిసిన్ ప్రకారం కూడా ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషన్లో మనం ముఖ్యంగా లివర్ని ఏం చెప్తామంటే ఎనర్జీతో కనెక్ట్ అయినప్పుడు లివర్ ఏంటంటే మదర్ కింద చెప్తాం. సో మదర్కి అలాగే హార్ట్ వచ్చేసి చైల్డ్. సో ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ప్రాపర్గా అందినప్పుడు ఆ ఎనర్జీ అయితే మదర్ తాలూకు ఎనర్జీ ఎప్పుడైతే కనుక చైల్డ్కి అందించినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతే సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఈ హార్ట్ పాల్పిటేషన్ అంటే గుండెలో ఏదో మంటగా ఉండడము లేకపోతే దడగా ఉండడము ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. సో ఈ కండిషన్స్ ఏంటా అన్నది మనం చూద్దాము. సో ఈ ట్రీట్మెంట్ ఏంటంటే చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఏంటంటే అక్కడ మనం ఏం చేస్తే మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి హ్యాండ్స్లో ఈ 2 హ్యాండ్స్లో చూడండి మనకి ఇక్కడ బైలాటరల్ అంటారు. ఈ రెండిట్లో కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఏ కండిషన్స్లో మనం క్లియర్ చేసుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ 2 చేతుల్లో కనుక చూస్తే కనుక చూడండి ఇక్కడ ఓకేనా. సో మనకి ఈ చూపుడు వేలు ఏదైతే ఉందో చూపుడు వేలు అలాగే మిడిల్ ఫింగర్ అంటే ఈ 2వ వేలు, సో మధ్య వేలు, ఈ రెండిట్లో కూడా మనము ఎనర్జీ ఇవ్వాలన్నమాట. సో ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ మిడిల్ ఫింగర్ చూద్దాము. సో మిడిల్ ఫింగర్ దగ్గర ఈ పైన వచ్చే పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ లివర్ 2 పాయింట్ ఓకేనా. ఈ పాయింట్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి లివర్ 8. సో లివరు 2 పాయింట్ అలాగే లివర్ 8 పాయింట్, ఈ 2 పాయింట్స్ దగ్గర చక్కగా మసాజ్ చేసుకోవడం డైలీ కూడా ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ చూపుడు వేలు దగ్గర మీకు క్లియర్గా చూపిస్తాను. సో పైన ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో ఈ పాయింట్ ఇక్కడ మీకు అందుకనే మెన్షన్ చేశాను క్లియర్గా అర్థం అవడం కోసం. ఇదేమో H8 పాయింట్ అండ్ H7 పాయింట్, ఈ 2 పాయింట్స్ ఇక్కడ చూస్తారు కదా ఈ కార్నర్లో వస్తాయి ఈ 2 పాయింట్స్. సో ఇక్కడ కూడా చక్కగా ఏం చేస్తారంటే బాగా ప్రెస్ చేయడం, సో సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవడం డైలీ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా మసాజ్ చేయాలి ఈ 2 ప్లేసెస్లో ఓకేనా. చాలా బాగా ప్రెస్ చేస్తే కొంచెం సేపు కావాలంటే కనుక మనము ప్రెస్ చేసి వదిలిపెట్టాలి. ఏ విధంగా అంటే అట్లీస్ట్ కౌంట్ కూడా చేసుకోవచ్చు డైలీ కూడా. మార్నింగ్ లేవంగానే 108 టైమ్స్ 1 2 3 4 5 6 అలాగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చక్కగా ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా ట్విస్ట్ అయినా చేసుకోవచ్చు ఓకేనా. సో ఈ 2 పాయింట్స్. అలాగే ఇంకొక అద్భుతంగా అంటే ఇంట్లోనే మనకి ఈజీగా దొరికేటువంటి మెంతులు, సో మెంతులతో ఈజీగా చేసుకోవచ్చు. ఈ పాయింట్స్ దగ్గర నైట్ పడుకునేటప్పుడు, ఎందుకంటే మనకి నైట్ అంతా కూడా చక్కగా నిద్ర పట్టడము అలాగే ఏంటంటే ఈ పాల్పిటేషను బ్లోటింగ్ ఇష్యూస్ అలాగే ఈ అపానవాయు ఏదైతే పైకి వచ్చిన గుండె దాడ ఇవన్నీ ఇబ్బంది లేకుండా సొఫికేషన్ లేకుండా ఈ పాయింట్స్ దగ్గర చక్కగా ఈ విధంగా మనము మెంతులు ఏవైతే ఉంటాయో ఈ విధంగా పెట్టేసుకోండి ఓకే. చాలా ఈజీ. సో చక్కగా మెంతులు మనకి ఎలాగో దొరుకుతాయి కాబట్టి దీన్ని పేపర్ టేప్ అంటారండి, మనకి దొరుకుతుంది ఓకేనా. సో మనకి మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది, డాక్టర్ టేప్ అని కూడా అంటారు, ఈ విధంగా ఉంటుంది. సో ఇది చక్కగా దీంతోనే మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పాయింట్. సో సేమ్ థింగ్ ఇక్కడ పెట్టేయాలి ఇలా సేమ్ థింగ్ ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ సేమ్ థింగ్ అలా పెట్టేశారు. సో ఈ 2 పాయింట్స్ దగ్గర చక్కగా సేమ్ అలాగే ఓకేనా. అలాగా 3 పాయింట్స్ దగ్గర మనం పెట్టుకోవాలి చూడండి ఓకేనా. సో చక్కగా ఈ విధంగా పెట్టేసుకున్నాను అనుకోండి, పెట్టేసుకొని నైట్ పడుకుంటే ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, అలాగే స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా ఈవెన్ నిద్ర కూడా చక్కగా పడుతుంది. యూరిన్లో అంటే ఇక్కడ మనకి మంట ఇలాంటివన్నీ కూడా ఈజీగా క్లియర్ అయిపోయింది, ఎందుకంటే లివరు హీట్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది, అలాగే హార్ట్ తాలూకు హీట్ కూడా తగ్గుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం అంతా కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆహారం విషయంలోకి వచ్చేస్తే కనుక మనము తీసుకునేటువంటి ఆహారంలో మనం చక్కగా ఏం చేయాలి, 1 స్పూను మెంతులు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 1 స్పూన్ ఇక్కడ లివర్ హీటు అలాగే హార్ట్ తాలూకు హీట్ అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ బ్లోటింగ్ ఇవన్నీ తగ్గడానికి 1 స్పూన్ మెంతులు నైట్ నీళ్ళలో వేసేసుకొని మార్నింగ్ లేవంగానే చక్కగా ఆ మెంతులు కూడా బాగా నవిలేసి
ఓకేనా. బాగా చక్కగా నవిలేసి ఆ వాటర్ కూడా తాగేయండి. సో ఇది అట్లీస్ట్ 21 days కంటిన్యూగా ఈ థెరపీ కనుక చేస్తే మీకు కంప్లీట్గా ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే లివర్ తాలూకు ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు, బ్లోటింగ్ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ హార్ట్ పాల్పిటేషను, నిద్ర సమస్య ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే తిన్నటువంటి ఆహారం ఈజీగా అబ్జర్వ్ అవుతుంది, బాడీ కూడా ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చక్కగా పాటించండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే కనుక చక్కగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఎవరికైనా సరే ట్రీట్మెంట్ కావాలి, ఆన్లైన్ ట్రీట్మెంట్ కూడా మా దగ్గర ఉంటుంది అవైలబిలిటీ. న్యాచురల్ ట్రీట్మెంట్స్, అలాగే డైట్ ప్లాన్స్ కూడా కావాలనుకుంటే కనుక మనకేంటంటే మన బాడీ టైప్ని బట్టి, మన బ్లడ్ గ్రూప్ని బట్టి మీకు డైట్ అన్నది క్లియర్గా ఇస్తాను. సో డైట్ మనం తీసుకోవడం వల్ల, అలాగే తినేటువంటి ఆహారం ఈజీగా అబ్జర్వ్ అవ్వడానికి మనం అంటే కొన్ని పాటించడం వల్ల, అలాగే థెరపీస్ కూడా రికమెండ్ చేస్తాను. అవన్నీ చేసుకోవడం వల్ల మీరు ఈజీగా మనకి ఏ ప్రాబ్లం అయినా సరే ఈజీగా కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు. సో మీకు వాట్సాప్ నెంబర్ మీకు పెడతాను, చక్కగా వాట్సాప్ చేయండి. కన్సల్టేషన్ కూడా హ్యాపీగా మీరు చేసుకోవచ్చు, కాల్ చేసి చక్కగా చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.